నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం అవసరాలకు సరిపడేంత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్ కోతలను విధించడం లేదని సీఎం స్పష్టం చేశారు. అయితే గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవలే పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్. టచ్ చేసి చూడు, సీఎం రేవంత్ వార్నింగ్. రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విద్యుత్ అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్కు సరిపడేంత విద్యుత్ను అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరిలో 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు 244.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. గత ఏడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగింది. నిరుడు జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది. టచ్ చేసి చూడు అంటూ విద్యుత్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెరుగుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖపై అధికారులదేనని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. సచివాలయంలో గృహజ్యోతి 500K సిలిండర్ పథకాలపై సమీక్షకు ముందు ముఖ్యమంత్రి విద్యుత్ కోతలపై సాగుతున్న ప్రచారంపై అధికారులను ప్రశ్నించారు. గతేడాదితో పోల్చితే గత 2 నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్లు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు. అయితే ఇటీవలే రాష్ట్రంలో 3 సబ్స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని తెలిపారు. దానికి కారణాలు ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సబ్స్టేషన్లో లోడ్ హెచ్చుతగ్గులను ఈడీలు సరిచూసుకుంటూ ఉండాలని, అయితే అలా చూసుకోవడంలో సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారు.
అలా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు ఇతర అంశాలకు సంబంధించి సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకు ఉందని సీఎం హెచ్చరించారు. టచ్ చేసి చూడు అంటూ విద్యుత్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం అవసరాలకు సరిపడేంత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్ కోతలు విధించడం లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవలే పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. లావణ్య, ఏదైతే కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రకాల అన్ని మంత్రిత్వ శాఖలతో కలిసి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారో, ముఖ్యంగా ఏదైతే అభయాసం 6 గ్యారెంటీలకు సంబంధించి ఏవైతే మిగిలినటువంటి 2 గ్యారెంటీలను అమలు పరిచే యోచనలో అంటే ఎప్పుడు అమలు పరుస్తుంది అనే ఒక సమావేశం నిర్వహించారో, ఆ సమావేశంలో ముందుగా ఒక అంశాన్ని లేవనెత్తారు. ఏదంటే గత కొన్ని రోజులుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటుకు కోతలు వస్తాయి అన్నదానికి ట్యూన్ చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా, అంటే ఏదైతే కరెంటు కోతలు వస్తున్నాయని చెప్పేసి ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి ఈ విషయాన్ని మొట్టమొదటిగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ట్రాన్స్కో సిఎండిని కూడా కరెంటు కోతలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తెలుస్తున్నారు. ఎందుకు కరెంటు కోతలు విధించాల్సి వస్తుంది, గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాము, అంటే ఇంకా నిరంతరాయంగా కల్పించాల్సిన విద్యుత్ ఎందుకు కరెంటు కోతలకు గురవుతుంది, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నారో వాటికి చూపిస్తున్నట్టుగా అవుతుంది అన్నట్టుగా కూడా కొద్ది మేరకు సీరియస్ అయ్యారు అన్నట్టుగా తెలుస్తుంది. కరెంటు కోతలు విధిస్తే మాత్రము అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామన్నట్టు కూడా సీరియస్ గా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే అంటే విద్యుత్ సరఫరా ఉత్పత్తి ఎక్కువ పెరిగిన తర్వాత కరెంటు కోతలు ఉండకూడదు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అంటే ఇలాంటి అంశాలకు తావి ఇవ్వకూడదు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, కావాలనేసి విమర్శలు చేసే విధంగా కూడా ఈ కరెంటు కోతలను విధిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ఆరోపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సీఎండీ రిజ్వీ కూడా సమాధానం ఇచ్చారు. ఏంటంటే కొన్ని ఏదైతే సబ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని 3 ప్రాంతాలలో కొద్ది మేరకు అంటే సబ్ స్టేషన్స్ లో హెచ్చు తగ్గులు ఏవైతే చూసుకోవాల్సి ఉంటుందో అది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూసుకోకపోవడంతో అక్కడ కొంత మేరకు ఇబ్బంది తలెత్తిందని చెప్పేసి అందుకు అనుగుణంగానే ఇలాంటి కరెంటు కోతలు విధించాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు సమాధానం కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మళ్ళా ఇలాంటి అవకాశాలు అంటే ఇలాంటి వాటికి ఎలాంటి తావియకుండా ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి సీరియస్ అయితే వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళా ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తాము అన్నట్టుగా కూడా చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. లావణ్య.
అయితే భవిత, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కరెంటు కోతలకి కారణమైతే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఏదైతే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సహాయంలో ఖచ్చితంగా ఇప్పటి నుంచి చేసిన దానికంటే అంటే గతంలో కంటే కూడా ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి అన్నట్టుగానే అంటే ఉత్పత్తి కూడా పెరిగింది కాబట్టి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, అందుకు అనుగుణంగానే మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి సీఎం చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. అంటే కోతలు ఎందుకు విధిస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం పైన బురదల ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా, అంటే ప్రజలకి కాంగ్రెస్ ఏమి చెయ్యదు మాటల వరకు అన్నట్టుగా కూడా వీళ్ళు నిరూపిస్తున్నారు అన్న ఉద్దేశంతోనే కావాలని ప్రతిపక్షాలు కొందరు ఎవరో కావాలని ఇలాంటి కోతలు విధించడానికి కూడా సహకరిస్తున్నారు అన్నట్టుగా కూడా కొంత మేరకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా కనబడుతుంది లావణ్య. అయితే ఈ ఏవైతే వాళ్ళు చెప్పినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కరెంటు కోతలు విధించే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు సీరియస్ గా అయితే వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తున్నారు, అంటే ప్రతిపక్షాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టుగా కూడా కొద్ది మేరకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన ఈ అంశాన్ని లేవనెత్తి ఫస్ట్ ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ 27th గారు 29th గారి 500 రూపీస్ సిలిండర్ కావచ్చు, గృహ జ్యోతి కావచ్చు, ఈ రెండు అంశాలను అంటే అమల్లో పరిచే భాగంలోనే ఈ గృహ విద్యుత్ సంబంధించి ఈ కరెంటు కోతలకు సంబంధించి అంశాన్ని లేవనెత్తినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కావాలని కరెంటు కోతలు విధించి ప్రభుత్వం పైన అసత్య ప్రచారం చేయడానికి, ప్రభుత్వం పైన బురదల్ల ప్రయత్నం చేయడానికి ఈ కరెంటు కోతలు విధిస్తున్నారని చెప్పేసి ఇక మస్ట్ నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఇలాంటి అంటే మళ్ళీ రిపీట్ అవుతా మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇది ప్రతిపక్షాలకు తావివ్వకుండా చేయాలి అన్నట్టుగా కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలిసినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే భవిత, రీసెంట్గా ఎమ్మెల్సీ కవిత అండ్ కేటీఆర్ కూడా ఈ కరెంటు కోత మీద కామెంట్ చేయడం జరిగింది. సరిగా అమలు అవ్వట్లేదు పథకాలన్నీ కూడా అని చెప్పి కామెంట్ చేశారు. ఇప్పటి వరకు ఏవైతే పథకాలు అమలు చేస్తున్నారో అవి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కరెంటు కటింగ్ మీద ఎవరైతే పాల్పడుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారని సీఎం చెప్పారు. ఏదైతే ఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనైనా ఖచ్చితంగా సమయం పడుతుంది అని చెప్పేసి ఒకనొక సందర్భంలో అంటే అధికారం కోల్పోయిన తర్వాత చెప్పినటువంటి ప్రెస్ మీట్లలో కూడా ఎవరైతే కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 100 days లో అన్ని అమలు చేసి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన రోజే 2 గ్యారంటీలను అమలు పరచడం, మిగతాది కూడా అమలు పరిచే యోచనలోనే ఇప్పటికే సర్కార్ అయితే భావిస్తుంది. అందుకు అనుగుణంగానే కార్యాచరణ కూడా పూర్తి చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విమర్శలు చేయడానికే ఉన్నారని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా వాళ్ళు ఇచ్చిన చాలా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల్లో ఏదైతే దళితులకు భూమి కావచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చాలా ఆసక్తిగా తీసుకున్నటువంటి అంశం కూడా చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పటికీ అంటే ఆ యొక్క కంప్లీట్ చేయని పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా నెరవేర్చలేదు. కాబట్టి వీళ్ళకు విమర్శించే స్థాయి లేదని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అధికారులు చెప్తున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా 100 days లో అన్ని హామీలైతే అమలు పరచాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అమలు పరచకపోతే మాత్రం ఖచ్చితంగా అందుకు తగ్గట్టుగానే నిరాహార దీక్షలు కావచ్చు, నిరసనలు తెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కవిత కావచ్చు, తారక రామారావు, కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనైనా ఖచ్చితంగా 1 year వరకు అంటే వాళ్ళు సెట్ చేసుకోవడానికి ఒక టైం అనేది పడుతుంది. ఎందుకంటే అప్పుడు పాలకులు వేరు, ఇప్పుడు పాలకులు వేరు కాబట్టి అవన్నింటినీ సవరించుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకొని అన్నింటినీ అమలు పరచాలని కొన్ని సందర్భాల్లో కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అమలు పరచాలని ఇట్లా మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, విద్యుత్పై దుష్ప్రచారం చేసేందుకే కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. గతంతో పోలిస్తే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెరుగుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. కరెంట్ కట్ చేస్తే ఊరుకోనని విద్యుత్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి.
ఇక కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులకు సిబ్బందికి మరి చెప్పడం మనం సంచలనంగా చూడొచ్చు. ఎందుకంటే ఈ వేసవిలో ఇప్పటికే మరి వినియోగానికి సరిపడినంత విద్యుత్తుని ప్రభుత్వం అందిస్తోంది. అయితే కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించదు లేదని కూడా ఆయన హెచ్చరిక చేశారు. ఇక ఈ రోజు ఆయన సచివాలయంలో విద్యుత్ శాఖపై కూడా మరి సమీక్ష సమావేశం విద్యుత్ అధికారులతో నిర్వహించారు. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తుని ప్రభుత్వం సరఫరా చేస్తుందని, ప్రభుత్వం తరఫున ఎక్కడ విద్యుత్ కోతలను విధించడం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ప్రస్తుతం పెరిగిందని కూడా ఆయన ఇదే సమావేశంలో మరి అధికారులతో చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన సంఘటనపై ముఖ్యమంత్రి విద్యుత్ శాఖలో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే కొందరు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు విద్యుత్ పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని కూడా ఆయన ఇదే సమీక్షలో మరి ప్రస్తావించడం మనం గమనించవచ్చు. అటువంటి అధికారులు ఇబ్బందులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. ఇక దీంతో గతంలో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కూడా కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులదేనని చెప్పి విద్యుత్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి మరి ఇక వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. సచివాలయంలో ఈ రోజు గృహజ్యోతి 500 రూపాయల సిలిండర్ పథకాలపై సమీక్ష ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ కోతలపై సాగుతున్న ప్రచారంపై అధికారులను ప్రశ్నిస్తారు. గత ఏడాదితో పోల్చితే గత 2 నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్లు ట్రాన్స్కో జెన్కో సిఎండి రిజ్వీ మరి సీఎం రేవంత్ రెడ్డికి సమాధానం ఇచ్చారు. ఇటీవల రాష్ట్రంలో 3 సబ్ స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని తెలిపారు. దానికి కారణాలు ఏంటని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి సమీక్ష సమావేశంలో సీఎం రివ్యూని ప్రశ్నించారు. సబ్ స్టేషన్లలో లోడు హెచ్చుతగ్గులను డీఈలు సరిచూసుకుంటూ ఉండాలని అలా చూసుకోకపోవడంతోనే సమస్య తలెత్తిందని కూడా మరి రిజ్వీ అక్కడే సమాధానం ఇచ్చారు. సో అలా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మరి సీఎండీని ఆదేశించారు. ఏమైనా మరమ్మతులు ఇతర అంశాలకు సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి అధికారులు సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకు ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడైనా 5 నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణాలపై వెంటనే సమీక్షించుకోవాలని కూడా ఆయన సూచించారు. సాంకేతిక పరమైన మరి ప్రకృతి పరమైన కారణాల మినహా ఉద్దేశం కోతలకు కారణమైతే వారిపై మరి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. అయితే శ్రీనివాస్ కఠిన చర్యలు తీసుకుంటారని ఆదేశించారు. సో ఏ ఉద్దేశంతో ఆయన ఈ కామెంట్ చేయడం జరిగింది? మరి ఇక రాష్ట్రంలో కరెంటు కోతలపై కూడా మరి సోషల్ మీడియాలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కోతలు మొదలయ్యాయని ప్రతిపక్షాలు అలాగే ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా ఆచరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరి మేము 24 గంటల కరెంట్ ఇచ్చాము, 24 గంటలు ఉచిత విద్యుత్ గత ప్రభుత్వంలోని ఇక మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అలాగే మరి అందరూ కూడా ఒకవైపు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి సీఎం గా ఇప్పుడు అధికారంలో ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల వ్యక్తిగా ఆయన ఈ రకమైన కఠిన చర్యలకు మరి అధికారులపై కూడా హెచ్చరికలు చేశారని భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ప్రస్తుతం అవసరాలకు సరిపడేంత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్ కోతలను విధించడం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవలే పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అలా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు, ఇతర అంశాలకు సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకు ఉందని సీఎం హెచ్చరించారు. అయితే ఎక్కడైనా 5 నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణాలపై వెంటనే సమీక్షించుకోవాలని చెప్పారు. సాంకేతిక, ప్రకృతిపరమైన కారణాలు మినహా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కోతలకు కారణమైతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.